ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సభల్లో అన్నారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సోమరిపోతులు చేస్తున్నాడు. నేను అలా కాదు. నేను వచ్చి విజనరీగా పాలిస్తాను గట్టా మాట్లాడారు. నిజంగా ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సోమరిపోతులు చేసి జనాల్ని పని చేయకుండా చేశారంటారా? సోమరిపోతులను ఎక్కడ చేశారండి? ఇప్పుడు ర నేతన్న నేస్తం ఉంది. ఇనీషియల్‌గా కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఎలా ఉన్నారంటే నేతన్నలు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇవి ఆ మగ్గాలు తడిచిపోయి ఇనీషియల్‌గా వాళ్ళు వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితులు కొన్నున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు వాటిని బాగు చేపించుకొని, సెట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ బ్రతుకు తెరువుని తిరిగి కొనసాగించడానికి విధంగా నేతన్న నేస్తం కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, మళ్ళీ వచ్చేసి వాహన మిత్ర. వీళ్ళకి ఈ డ్రైవర్లందరికీ ఎందుకిచ్చాడు? 10,000 ఇస్తే ఆర్‌టీఓ ఆఫీస్‌లో ఆ బ్రేకులు ఫిట్‌నెస్ కానీ ఇవన్నీ కూడా చేయించుకుని వాళ్ళు కరెక్ట్‌గా అన్నీ వాళ్ళ డ్రైవింగ్‌కి సరిపడా ఇనీషియల్‌గా అన్నీ సెట్ చక్కగా ఉంటారు అని చెప్పే ఉద్దేశంతో ఆయనిచ్చారు. అదంతా వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నట్టు ఎట్లా అవుతదండి? ఇప్పుడు స్కూల్ పిల్లల విషయమే తీసుకోండి. ఆ పిల్లలకి అమ్మ ఒడి గాని, విద్యా దీవెన, వసతి దీవెన వీటన్నిటి వల్ల ఏముంటి ఉపయోగం? ఇవాళ ఈ పిల్లలు గనక మంచిగా చదువుకుంటే వాళ్ళే రేపటి పౌరులవుతారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రతిదీ కూడా భవిష్యత్ తరాలు బావుండాలనే ఆలోచనతో చేశారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం గానివ్వండి, లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ గానివ్వండి, ప్రతిదీ కూడా ఏంటంటే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో చేశారనమాట. ఈయనేం చేస్తున్నారు? వాళ్ళకి మాత్రమే అమరావతి కడుతున్నాను, లేకపోతే విజనరీ ఉంది, మీకు మంచి రాజధాని నిర్మిస్తాను, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ సొంత చుట్టాలకి, వాళ్ళ వర్గానికి, కొంతమంది వ్యవస్థలకు మాత్రమే ఈయన ఫేవర్‌గా చేస్తూ ప్రజలని, సంక్షేమాన్ని వాళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశారు.